హరే కృష్ణ. ఇక నేనైతే డబల్ బెడ్రూమ్లో ఫస్ట్ మా గణేషుని అయితే డెకరేషన్ చేస్తున్నానండి. అంటే నేనైతే ఇల్లునైతే ఇప్పుడైతే ఏది చేపిస్తలేను. ఉన్నంతలో నేను ఏ విధంగా సదురుకుంటానో, ఏ విధంగా డెకరేషన్ చేసుకుంటానో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మా గణేషునికి సింపుల్గా చేస్తున్నానండి. కానీ కొందరు అన్నారు కదా, వాస్తవానికి నాకు డబల్ బెడ్రూమ్ వచ్చినాక నేను ఇల్లుని అంత పట్టించుకోలేదండి. నిజంగా నేను అనుకున్నా కదా సంవత్సరం అవుతుంది అనుకోలేదు నేను అసలు. 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతాంలే డబల్ బెడ్రూమ్లోకి అన్నట్టుగా నేను అదే ఇక ఎక్కడిదక్కడే పెట్టిన. అసలు ఫస్ట్లో మంచి డెకరేషన్ చేసేదాన్ని. నాకు ఇల్లు వచ్చిన తర్వాత ఏమోలే చేస్తలే, ఇక అంత బద్ధకం అనమాట. ఇక ఇంటికి వెళ్ళినాక అవన్నీ మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు, మంచిగా చేయొచ్చు, ఎందుకులే ఇక వెళ్ళిపోతాం కదా అన్న ఆలోచనతోటి నేనైతే ఇల్లునైతే ఎట్లా పడితే అట్లా ఉంచిన. ఒక్కొక్కరు అనుకోవచ్చు ఏంది మీ ఇల్లు ఇట్లుంది అట్లుంది అని అనుకోవచ్చు మా వాళ్ళు. కానీ నేనైతే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదండి. ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేసిన మా గణపయ్యని. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ మా గణేషుని మాత్రం నేనైతే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నేను చాలా అసలు ఎంత కష్టపడ్డానో అండి. అసలు డబల్ బెడ్రూమ్ కోసం అయితే నేను ఎన్నిసార్లు తిరిగినో, అసలు చాలా కష్టపడ్డా. ఇక నాకు ఆ భగవంతుడికే తెలియాలి. ఇక నేనైతే ఇక ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తా. నేనైతే ఇల్లు అయితే ఇప్పుడు ఏమీ చేయించట్లేదండి. కానీ చేపిస్తే మాత్రం డబల్ బెడ్రూమ్ సూపర్ ఉంటుందండి. అసలు 1-2 లక్షలు పెట్టుకుంటే, 2 కానీ 3 కానీ పెట్టుకుంటే అసలు సూపర్ ఉంటుంది. కానీ నేనైతే ఇప్పుడైతే ఏది చేపిస్తలేదు. అయినా కూడా అంతా కొత్తగానే ఉంది. నేను ఈ డెకరేషన్లో ఇంకొకటి చెప్పాలంటే, నేను లైట్స్ పెడదాం అనుకున్నా, మళ్ళీ వెనక కూడా మంచి డెకరేషన్ మంచి చేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే టైం లేదు. ప్రస్తుతానికి మా గణేషుని స్టార్ట్ చేసినాక అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తానండి మీకైతే. నాకు ఫస్ట్ వీడియో కూడా మా గణేషుడిదే చూపించాను. ఇప్పుడు మా గణేషుడిదే అనమాట. ఎందుకంటే ఫస్ట్ డబల్ బెడ్రూమ్లో ఫస్ట్ డెకరేషన్ మా గణేషుడిది. తర్వాతకి ఇక ఒక్కొక్కటి చిన్నగా అసలు టైం లేదండి. అన్నిటినీ మాకు అక్కడి నుంచి మేమున్న జవహర్ నగర్ నుంచి ఇక్కడికి 4th floor ఎక్కేసరికి మాకైతే చుక్కలు కనబడుతున్నాయండి. ఎందుకంటే మాది మేమే తెచ్చుకున్నామండి. మాకు ఎవ్వరి హెల్ప్ కూడా లేదు. మా ఆయన అయితే చాలా చాలా కష్టపడ్డాడండి. అసలు మా ఆయనకైతే కాలు మొక్కాలి. హరే కృష్ణ. నిజంగా మస్తు కష్టపడతాడండి. ఎన్నిసార్లు నాకే అనిపిస్తుంది, వద్దులే ఏం ఎక్కుతావులే తర్వాత చిన్నగా చేసుకోవచ్చులే అంటా. కానీ మా ఆయన మాత్రం అసలు ఓపికగా భలేగా చేస్తాడండి. అందులో నేను, నా తర్వాత నా కొడుకు. మా వాడైతే అన్ని పెద్ద పెద్దవి పట్టిండు, చిన్న చిన్న అయితే నాకు తెలియదు, పో నువ్వు చేసుకోపో అన్నాడు. ఇక మా పొట్టిది అయితే నడవడమే పెద్ద గగనం. ఆమె అయితే నడవడమే పెద్ద గగనం. వామో నేను నా ఒక్క మెట్లు నా 4th బిల్డింగ్ ఎక్కంగానే కథం, అమ్మో నా కాలు కూస్తాను అని చెప్పి కథం మంచంలో పడుకుంటుంది అనమాట. కానీ మస్తు కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామో అసలు ఓపికతోటి మా ఆయన నేను. ఒక్కొక్కసారి అయితే పాపం మా అమ్మ, మర్చిపోవద్దండి మా అమ్మనైతే అసలు. మా అమ్మకైతే కాలు మొక్కాలి పాపం. అది కూడా మేము ఇంట్లో పాలు పొంగిచ్చినప్పుడు కథ పెట్టుకున్నప్పుడు మా అమ్మ ఉంది. ఇక అప్పుడు కొన్ని ఇక చిన్నగా హెల్ప్ చిన్నగా ఒక్కొక్కటిగా చదువుకుంటూ వచ్చినాం అనమాట. అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సార్ వాళ్ళని అడిగి కొన్ని అయితే తెచ్చుకుంటా ఉన్నా అనమాట ఒక్కొక్కటిగా. మేమైతే మా అమ్మ అయితే ఒక్కోసారి మా ఆయన బేరని పోతే నేను మా ఆయన మా అమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడి నుంచి మా ఇంటికాడ నుంచి మన డబల్ బెడ్రూమ్ గాడి వరకు నడుచుకుంటూ అసలు ఎంత ఓపికతో వచ్చేదో మా అమ్మ అయితే. కానీ అది కూడా కొంచెం హెల్ప్ చేసింది. కానీ మా ఆయన కూడా చాలా కష్టపడ్డాడండి, మస్తు కష్టపడ్డాడు. లేకపోతేనైతే మేము ఒక్క మనిషి కూడా పెట్టుకోలేదండి. మా అంతటా మేమే కష్టపడ్డాం. ఇక మేమైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట నేను డెకరేషను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నేను ఇంకోటి ఏంటి తెలుసా, నేను లైట్ అయితే ఒకటే ఉంది, ఇంకా 2-3 లైట్స్ పెట్టి మళ్ళా
చుట్టూ కూడా మంచిగా లైట్స్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నా, కానీ అన్నీ మర్చిపోయినాం అనమాట. ఏంటంటే ఇక మర్చిపోయిన కొన్ని ఇంటికాడ మళ్ళీ ఇంకొక రోజు నేను వీలున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి వీడియో పెడతానండి. అప్పుడు మళ్ళీ చూడండి. మంచిగా డెకరేషన్ చేద్దాం అనుకున్నా, సింపుల్గా చేసేసుకున్నా అనమాట మా గణపయ్యకి. కానీ నచ్చిందో లేదో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మా ఇంటికాడ నుంచే తెచ్చిన అనమాట. కొత్తవి అయితే ఏం కొనలేదండి, అన్నీ పాతయే ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నా అనమాట అన్నీ. ఇక ఎప్పుడైతే నాకు డబల్ బెడ్రూమ్ వచ్చిందని తెలిసిందో గబగబా అన్నీ మంచిగా ఉతికి మంచి సర్ఫ్లో నానబెట్టి మంచిగా మొత్తం వాష్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట నేనైతే. కానీ చాలా కష్టపడ్డామండి మేమైతే. ఇక మాదైతే అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయండి. అవి కూడా చిన్న తీసుకురావాలి. నాకు ఇక నాకు డబల్ బెడ్రూమ్ చుట్టే తిరగవలసి వస్తుంది. నాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, దానికోసమని. నాకైతే మా ఇంటికాడ నుంచి డబల్ బెడ్రూమ్ నడిచేసరికి కాళ్ళు గుంజుతున్నాయండి. కానీ ఏదైనా కష్టం ఎంత కష్టపడితే నా భగవంతుడు నాకు అంత ఫలితాన్ని అయితే ఇస్తాడు. కాకపోతే వెనక ముందు అంతే అండి. హరే కృష్ణ. ఇప్పుడు కృష్ణుని నమ్ముకున్నా అనమాట. చూద్దాం నా ఫ్యూచర్ ఎట్లుందో. ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి చూపిస్తా. మాకున్నంతలోనే అండి. నేను అవి కొందాం ఇవి కొందాం అన్న ఆలోచన కూడా లేదు నాకు. ఉన్న దాంట్లోనే అప్పు కాకుండా నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఏ అప్పు కాకుండా ఉన్న కాడికి మనశ్శాంతిగా తిని ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఏ వర్క్ చేపిస్తా లేదండి. కానీ ఈ డెకరేషన్ కూడా చాలా కష్టపడ్డా నేను. ఎందుకంటే మా పాపనేమో అక్కడ ఉంది, నేనేమో ఇక్కడ ఉన్నా. ఇక చిన్నగా అసలు వీడియో సరిగా తీయడానికే రాదు. ఏదో చిన్నగా ట్రై చేసిన, వస్తుందా రాదని. కానీ ఆ గణేశుడు హరే కృష్ణ దేవుడి దయ వల్ల నాకైతే మంచిగానే వస్తుంది. దూరం నుంచి అసలు కనబడుతుందా లేదా అనుకున్నా. ఇక మీకైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను నేను నా ఇల్లుని ఎట్లా డెకరేషన్ చేసింది అనేది. ఇంకా నా మంచి మనీ ఉండాలి కానీ ఇంకా మస్తు డెకరేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకైతే ఏ అప్పులు కూడా నా ఇంట్రెస్ట్ లేదు. ఉన్న దాంతో సెట్ చేసుకుంటానండి నేనైతే ఇక. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ వీడియో చివరి దాకా చూడండి, నచ్చుద్దని అనుకుంటున్నాను నేనైతే. కానీ అంత లుక్ రావట్లేదు, ఎందుకంటే లైట్ కూడా ఒకటే అయిపోయింది. ఇంకా నాకు సరిగా తీయనీకి రాలేదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో మా పాప వచ్చిందనమాట, అప్పుడు తీసింది లాస్ట్లో. హరే కృష్ణ. చివరి దాకా